హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది ఛానల్. ఈ వీడియోలో మనం చూడబోతున్నాం అశుతోష్ గోవారికర్ డైరెక్ట్ చేసి అండ్ షారుఖ్ ఖాన్ యాక్ట్ చేసిన స్వదేశ్ మూవీ రివ్యూ. అండ్ ఈ మూవీని మీరు చూడాలనుకుంటే నెట్ఫ్లిక్స్లో హిందీ ఆడియో అయితే ఉంది అండ్ తెలుగు డబ్డ్ వర్షన్ అయితే లేదు. అండ్ ఈ మూవీ మొత్తం చూసిన తర్వాత నా ఒపీనియన్ చెప్పాలి, నాకైతే పెద్దగా ఏం నచ్చలేదు. లైక్ స్టోరీ ఐడియా పరంగా బాగానే ఉంటుంది, బట్ స్క్రీన్ ప్లే అయితే మూవీ అయితే మిస్ఫైర్ అయితే అయింది. అదేంటో ఇన్ డెప్త్ రివ్యూలో మాట్లాడుకుందాం. అండ్ ఇప్పుడు సినిమా స్టోరీ విషయానికి వస్తే లైక్ షారుఖ్ ఖాన్ తను అమెరికాలో నాసాలో అయితే వర్క్ చేస్తుంటాడు. తన క్యారెక్టర్ పేరు ఏంటంటే మోహన్ భార్గవ్. సో తనకి అమ్మని అయితే చనిపోతారు, బట్ వాళ్ళ నాయనమ్మ మాత్రం ఉంటుంది. సో షారుఖ్ ఖాన్ తనని అమెరికాలో ఉన్నప్పుడు తనని అయితే చాలా మిస్ అవుతాడు అనమాట. సో అప్పుడు షారుఖ్ ఖాన్ తనని కలుసుకోవడానికి ఇండియాకి అయితే వస్తాడు. అది కూడా చరణ్పూర్ అని చెప్పే ఊర్లో అయితే వాళ్ళ నాయనమ్మ అయితే ఉంటుంది. సో షారుఖ్ ఖాన్ ఆ ఊరికి వచ్చిన తర్వాత అక్కడ చాలా ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి. అండ్ ఫైనల్గా ఏం జరిగింది అనేది మిగతా స్టోరీ. లైక్ ఈ మూవీ యొక్క మెయిన్ ప్రాబ్లం ఏంటంటే స్క్రీన్ ప్లే. ఫస్ట్ మన ప్లస్ పాయింట్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. లైక్ ఫస్ట్ ప్లస్ పాయింట్ నాకేమనిపించింది అంటే లైక్ ఐడియా అండ్ స్టోరీ పరంగా చూసుకుంటే కనుక లైక్ అమెరికా వెళ్ళడానికి చాలా మంది అయితే ఉంటారు, బికాస్ ఇండియాలో ప్రాపర్ ఫెసిలిటీస్ ఉండవు అని చెప్పి అండ్ చాలా ఆపర్చునిటీస్ ఉండవు అని చెప్పి. సో అదైతే వేరే టాపిక్. బట్ ఏంటంటే లైక్ మెజారిటీ ఆఫ్ ద పీపుల్ వాళ్ళైతే ఫారెన్ కంట్రీస్కి అయితే వెళ్తూ ఉంటారు. లైక్ నాట్ ఓన్లీ అమెరికా, లైక్ అమెరికా కానీ ఆస్ట్రేలియా కానీ ఇంగ్లాండ్ కానీ జర్మనీ కానీ చెప్పుకుంటూ పోతే పెద్ద లిస్ట్ అయితే వస్తుంది. సో వాళ్ళందరూ ఫారెన్ కంట్రీస్కి అయితే వెళ్తుంటారు, లైక్ బెటర్ లైఫ్ దొరుకుతుంది అని చెప్పి. బట్ వాళ్ళందరూ మిస్ అయ్యింది అంటే వాళ్ళ మదర్ ల్యాండ్ అయితే మిస్ అవుతూ ఉంటారు. అది వాళ్ళ సొంతూరు కావచ్చు, వాళ్ళ దేశం కావచ్చు, వాళ్ళ రాష్ట్రం కావచ్చు, వాళ్ళైతే మిస్ అవుతూ ఉంటారు. సో ఇలా ఈ పాయింట్ అనేది బాగుంటుంది. బికాస్ షారుఖ్ ఖాన్ కూడా తన అమెరికా వెళ్ళినా సరే, తన అమెరికాకి వెళ్ళినా సరే తన సొంత ఊరు కానీ వాళ్ళ మనుషులు కానీ అందరినీ అయితే మిస్ అవుతూ ఉంటారు. సో ప్రతి ఒక్కరు ఎక్కడొక్కడే కనెక్ట్ అయ్యే కంటెంట్ ఇది. స్టోరీ అండ్ ఐడియా పరంగా అయితే బాగుంటుంది. అండ్ ఇంకొక ప్లస్ పాయింట్ నాకు ఏమనిపించింది అంటే షారుఖ్ ఖాన్ క్యారెక్టర్ డిజైన్ అండ్ తన యాక్టింగ్ కూడా లైక్ యాజ్ చెప్పాల్సిన అవసరం లేదు, తన బెస్ట్ అయితే ఇవ్వడం జరిగింది. స్పెషల్గా 2 సీన్స్ అయితే ఉంటాయి. ఆ 2 సీన్స్ అయితే స్పెషల్ మెన్షన్ మనమైతే అప్రిషియేట్ చేయాలి. లైక్ ఒక సీన్ ఉంటుంది, లైక్ షారుఖ్ ఖాన్ రైల్వే స్టేషన్లో ఉన్నప్పుడు ఒక చిన్న అబ్బాయి దగ్గర వాటర్ కొనుక్కుని అయితే తాగుతాడు. సో ఆ సీన్ అయితే రియల్లీ చాలా బాగుంటుంది. బికాస్ ఈ మూవీ మనం చూసుకుంటే కనుక తను ఇండియాలో తయారైన వాటర్ బాటిల్స్ అయితే ఇండియాలో ఉండాల్సిన వాటర్ అయితే తాగడం పడుతుంది. తను ఎప్పుడు మినరల్ వాటర్ అయితే తాగుతాడు. అండ్ షారుఖ్ ఖాన్ రాత్రి కూడా క్యారీవాన్లో అయితే పడుకుంటాడు. సో అలా కొన్ని ఆ క్యారెక్టర్ చేంజ్ అయ్యే మూమెంట్ అనమాట. సో ఆ సీన్ బాగుంటుంది. అండ్ ఇంకొక స్పెషల్ సీన్ ఉంటుంది, లైక్ షారుఖ్ ఖాన్ ఒక ఫార్మర్ని అయితే కలుస్తాడు. అండ్ ఫార్మర్ స్థితి అయితే అస్సలు బాగుండదు. అండ్ ఆ సీన్లో కూడా అయితే చాలా బాగుంటుంది. అండ్ ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే సాంగ్స్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండ్ టెక్నికల్ డిపార్ట్మెంట్స్ విషయానికి వస్తే లైక్ విజువల్ కూడా మూవీ అయితే బాగానే ఉంటుంది. అండ్ ఇప్పుడు ఈ సినిమా మైనస్ గురించి మాట్లాడుకోవడం లైక్ మెయిన్ మైనస్ పాయింట్ ఈ మూవీకి ఏంటంటే స్క్రీన్ ప్లే అయితే మనకి చాలా సీన్స్ మనకైతే చాలా ల్యాగ్గా అనిపిస్తుంది. మూవీ కూడా కొంచెం స్లోగా అయితే వెళ్తుంది. అండ్ ఇంకొక మేజర్ ప్రాబ్లం ఈ మూవీలో ఏంటంటే లైక్ ఈ మూవీలో టూ మెనీ పాయింట్స్ వాళ్ళైతే డిస్కస్ చేస్తారు. లైక్ చైల్డ్ మ్యారేజ్ గురించి డిస్కస్ చేస్తారు, పావర్టీ గురించి డిస్కస్ చేస్తారు, లైక్ ఆ ఊర్లో ఎలక్ట్రిసిటీ ప్రాబ్లం ఉంటుంది దాని గురించి డిస్కస్ చేస్తారు. అండ్ చెప్పుకుంటూ పోతే పెద్ద లిస్ట్ అయితే వస్తుంది అనమాట. లైక్ హీరోయిన్కి ఒక పెళ్లి సంబంధం వస్తుంది. లైక్ ఆ పెళ్లి సంబంధం ఏంటంటే వాళ్ళు ఏం కండిషన్ పెడతారంటే పెళ్ళైన తర్వాత హీరోయిన్ వర్క్ చేయొద్దు అని చెప్పి పెడతారు. సో ఆడోళ్ళు వర్క్ చేయొద్దా అని చెప్పి ఇలా ఇంకొక పాయింట్ ఉంటుంది. అని అందరు యూనిటీగా ఉండాలని చెప్పి అయితే చెప్తారు. లైక్ చాలా పాయింట్స్ చెప్తుంటారు. మనకి సోషల్ మెసేజ్ అనేది ఒక లెవెల్ తర్వాత మనకి టూ మచ్ అయిపోతుంది. దాదాపు 5 to 7 పాయింట్స్ని ఒక సోషల్ మెసేజ్ వీళ్ళైతే డిస్కస్ చేస్తుంటారు. ఏది ఒక ప్రాపర్ సొల్యూషన్ అనేది ఉండదు. ఎంతసేపు అది బాగాలేదు ఇది బాగాలేదు అని చెప్తుంటారు తప్ప ఇంకొక ప్రాపర్ సొల్యూషన్ అనేది ఉండదు. ఎక్సెప్ట్ లాస్ట్లో షారుఖ్ ఖాన్ ఎలక్ట్రిసిటీని తీసుకొస్తాడు, ఇంతే తప్ప ఏది ఒక ఎక్స్ట్రాడనరీ అన్నట్టు ఉండదు. అండ్ ఇంకొక మైనస్ పాయింట్ నాకేమనిపించింది అంటే లైక్ హీరోయిన్ రోల్, లైక్ హీరోయిన్ క్యారెక్టర్ స్ట్రాంగ్గా ఉంటుంది అండ్ తన రోల్ని డిజైన్ చేసిన విధానం బాగుంటుంది. బట్ ఎవరైనా ఎస్టాబ్లిష్ యాక్టర్ చెప్పుంటే బాగుంటుంది. బికాస్ షారుఖ్ ఖాన్ లాంటి ఒక టాప్ హీరో పక్కన మన కొత్త అమ్మాయిని చూసేటప్పుడు మనకి కొంచెం తీసుకోవడానికి టైం పడుతుంది. ఎందుకంటే అప్పుడు మన షారుఖ్ ఖాన్ చూసిన సినిమాలు చూసుకుంటే కనుక లైక్ దిల్వాలే దునియా లే జాయేంగే, కుచ్ కుచ్ హోతా హై కానీ, కభీ ఖుషీ కభీ గమ్లు చెప్పుకుంటూ పోతే పెద్ద లిస్ట్ వస్తుంది. ప్రతి మూవీలో ఒక టాప్ హీరోయిన్ అయితే ఉంది. దాంతో మనం ఆన్ స్క్రీన్ వాళ్ళని చూసినప్పుడు మనకైతే బాగుంటుందని చెప్పి అనిపిస్తుంది. బట్ ఈ మూవీలో హీరోయిన్ అయితే ఒక మేజర్ మైనస్ పాయింట్. ఎవరైనా కొంచెం తెలిసిన అమ్మాయిని లేదంటే అప్పుడున్న టాప్ హీరోయిన్స్ పెట్టుంటే బాగుండేది. అండ్ ఇంకొక మైనస్ పాయింట్ నాకేమనిపించింది అంటే ఈ మూవీలో షారుఖ్ ఖాన్కి కొన్ని మ్యానరిజమ్స్ ఉంటాయి కదా, తనలో హ్యాండ్స్ అని వేవ్ చేయడం కానీ, కామెడీ కానీ అండ్ సెంటిమెంట్ సీన్స్ ఉంటాయి కదా, టిపికల్ షారుఖ్ ఖాన్ టెంప్లెట్ అవి ఏవి ఈ సినిమాలో ఉండవు అనమాట. దాంతో కొంచెం తన డైహార్ట్ ఫ్యాన్స్ కూడా ఈ మూవీని చూసినప్పుడు అయితే డిసప్పాయింట్ అవుతారు. అండ్ రిలీజ్ టైంకి ఈ మూవీ అయితే ఫ్లాప్ అయింది. బట్ టైం పాస్ లైక్ ఓవర్ ది ఇయర్స్ ఈ మూవీ అయితే కల్ట్ క్లాసిక్ అయితే అయింది. అండ్ ఇంత చెప్పినట్టు లైక్ ఈ మూవీ యొక్క స్క్రీన్ ప్లే మేజర్ మైనస్ పాయింట్. అండ్ ఈ మూవీ యొక్క లెంత్ కూడా మేజర్ మైనస్ పాయింట్. లైక్ 3 hours 4 minutes ఉంటుంది. దానికి ఎంతసేపు చెప్పాల్సిన పాయింటే మళ్ళీ చెప్తుంటారు. అండ్ చాలా సీన్స్ మనకైతే లాగ్ అయితే అనిపిస్తుంటుంది అనమాట. మూవీ కూడా కొంచెం స్లోగా వెళ్తున్నట్టు అనిపిస్తుంది. అండ్ ఓవరాల్ ఈ సినిమా గురించి చెప్పాలంటే మూవీ అయితే
ఒకసారి ట్రై చేస్తానే ట్రై చేయవచ్చు, ఒక మంచి అటెంప్ట్. బట్ రిలీజ్ టైంకి ఈ మూవీ అయితే ఫ్లాప్ అయింది అండ్ టైం పాస్ అయ్యే కొద్దీ ఈ మూవీ అయితే కల్ట్ క్లాసిక్ అయింది. అండ్ ఈ మూవీకి నేను ఇస్తున్న రేటింగ్ 2.5 అవుట్ ఆఫ్ 5. అండ్ ఈ మూవీని మీరు చూడాలనుకుంటే నెట్ఫ్లిక్స్లో హిందీ ఆడియో అయితే ఉంది, బట్ తెలుగు డబ్డ్ వర్షన్ అయితే లేదు. అండ్ ఇది ఫ్యామిలీతో చూడొచ్చు అంటే ఎస్, ఇది ఫ్యామిలీతో చూడొచ్చు. అలాంటి అడల్ట్ కంటెంట్ అయితే ఈ మూవీలో అయితే ఉండదు. ఏ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ కొట్టి షేర్ చేసి మీ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయించండి. మీకు ఇంకేమైనా వేరే సినిమా రివ్యూస్ కానీ కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.